హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలి. నేనైతే ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే ఆయిల్ పోసేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకున్నాము. గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. మనం రోజు తినే అన్నానికంటే ఒక ముద్ద అన్నం అనేది ఎక్కువనే తింటాం కదా. గోంగూర అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? అందరికీ, దాదాపు అందరికీ ఇష్టమే ఉంటుంది అనుకోండి. నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ గోంగూర పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే చూసారా పచ్చిమిర్చి ఎలా పెడుతుందో, ఒకసారి పేలి మన మీద పడే అవకాశం ఉంటుంది. అందుకనే మూత పెట్టేసుకుందాం. అలాగే ఘాటు కూడా రాదండి, అందుకే నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. సరిపోతుందండి. చూడండి, ఫ్రై అయింది పచ్చిమిర్చి. పసుపు కలుపుకున్నాము. చూసారండి, బాగా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు తీసేసుకున్నాము. ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఈ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, ఇంకా అలాగే వెల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. చూడండి, నేనైతే పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే వెల్లిపాయలండి. వెల్లిపాయలు మనం ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే చూడండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో మనం ఇంతకుముందే కడిగి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నానండి. చూడండి, గోంగూర అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంతకుముందే మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. చూడండి, మనం వండేటప్పుడు కూర ఆకుకూర ఇందులో వేసేటప్పుడు గిన్నె సరిపోదు, వండిన తర్వాత కూర సరిపోదు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. ఇప్పుడు అలాగే నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఎందులో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. మీకు తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. అండ్ అలాగే ఒక్క టమాటా అయితే యాడ్ చేస్తున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక్క టమాటా అయితే యాడ్ చేసేస్తున్నాను. చూడండి, కొంచెం అంటే కొంచెం అండి చింతపండు. ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది. అదే తెల్ల గోంగూర అయితే కొంచెం సవసవగా ఉంటుంది కదా, అందుకని కొంచెమే అండి, కొంచెం అంటే కొంచెమే. చూడండి, కడిగి చింతపండు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చిలో యాడ్ చేశాను, ప్లస్ ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. చూసి యాడ్ చేసుకోవాలి. చూడండి, కలిపేస్తున్నాను. గోంగూర అయితే కలిపేటప్పుడు కూర ఇందులో పెట్టేటప్పుడు మనకు గిన్నెనే సరిపోలేదు కదా. ఇప్పుడు చూడండి, దగ్గర పడే వరకు ఎలా ఉందో. అండ్ అలాగే చూడండి, నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు పచ్చిమిర్చి ఏంపిన ఆయిల్లో ఉండేది, అంతే పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి. చూసి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉడకనిద్దామండి. మనకు గోంగూర, కొత్తిమీర, టమాటా వేసాం కదా, ఇవన్నీ బాగా ఉడకాలి. మూత పెట్టి ఉడకనిద్దాము. ఇది ఉడికేలోపు మనం పచ్చిమిర్చి అనేది గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు చూసేద్దామా.
బాగా కాలుతుంది, అందుకే క్లాత్ పట్టుకొని తీస్తున్నాను. చూసారా గోంగూర ఉడుకుతుంది. చూడండి టమాటా కూడా ఇలా అనగానే మ్యాష్ అయిపోతున్నాయి, అంటే మంచిగానే ఉడికింది. ఇంకొంచెం ఉడకనిద్దామండి గోంగూర అనేది. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనిద్దాము. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే మనకు అడగంటిపోతుంది. గోంగూర ఉడకక ముందుకే అడగంటిపోతుంది, మళ్ళీ స్మెల్ కూడా బాగుండదు, అంటే మాడిన వాసన వస్తుంటుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోవడమే మంచిది అనమాట. ఓకేనా, ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. చూడండి గోంగూర పూర్తిగా ఉడికిపోయింది. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందామండి. చూడండి పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర అనేది యాడ్ చేసుకుందాము. చూడండి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర గ్రైండ్ చేసుకుంటానండి. చూసేద్దామా, చూడండి గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆనియన్ ముక్కలండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసుకొని వేసుకొని కొంచెం ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకుందాము. తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుందండి. అలాగే నేనైతే టేస్ట్ చూసానండి, కొంచెం సాల్ట్ అయితే పడుతుందన్నమాట. నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత తినేటప్పుడు ఆనియన్స్ తలుగుతుంటే బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకేనా, మరి నా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ అయితే కొట్టండి. ఓకేనా, నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి గోంగూర పచ్చడి అనమాట. ఓకే అండి, మరి బాయ్.